ఒకవేళ వాళ్ళు ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన అంటేనే ఏకాగ్రత లేకుండా మనం పని ప్రారంభించాలి శిష్య. ఏమి లేకుండా చేయాలి శిష్య? అదే ఏకతాత. రే, అది ఏకతాత ఏక అవ కాదురా, ఏకాగ్రత. నీ నోరు పాడుగాను. రే శిష్య, క్రైస్తవులు ఉపవాస ప్రార్థన చేస్తే చాలా పవర్ఫుల్గా మారతారు, సరేనా? అది గుర్తుపెట్టుకో. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నారనుకో, వాళ్ళ ఉపవాసాన్ని కంటిన్యూ చేయకుండా వాళ్ళకి మనం మసాజ్ చేయాలి. వాళ్ళు ఉపవాసం ఉంటే దేవుని సహవాసం వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళకి మనం పదే పదే ఆహారాన్ని గుర్తు చేస్తూ ఉండాలి, సరేనా? దేన్ని గుర్తు చేయాలి శిష్య? ఆహారం గుర్తు చేయాలి. ఏంటి గుర్తు చేయాలా? దేవుదా, చిచ్చి, నీతో చేరి నాకు నత్తి వస్తుంది కదరా రే శిష్య.